హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ హోమ్ కుక్స్. ఈరోజు మన రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని చాపర్లో యాడ్ చేసుకుంటున్నాను 1 by 1. ఫస్ట్ బాదం యాడ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసేసుకున్నాను. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయాయి. తర్వాత సేమ్ అలాగే క్యాష్యూ అవన్నీ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ వెజిటబుల్ చాపర్ యూస్ చేశాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ చాపర్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేస్తాను. అది కొంచెం హీట్ ఎక్కాక మనం ఇందాక చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలి. సో ఫస్ట్ బాదం వేసాను. బాదం కొంచెం రోస్ట్ అయ్యాక క్యాష్యూ యాడ్ చేసుకుంటాను. సో అలాగా 1 by 1 ఒకటి రోస్ట్ అయ్యాక ఒకటి వేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. వాల్నట్స్, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేశాను. సో ఇవి కూడా కొంచెం స్లోగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఇవి అంత ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా రోస్ట్ అవుతే చాలు. సో ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యాక మనం నెక్స్ట్ ఫ్లాగ్ సీడ్స్, చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ రోస్ట్ అయ్యాక సైడ్కి పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లో డేట్స్ ఇంకా అంజీర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ జాగరీ కానీ అలాంటివి ఏది కూడా యూస్ చేయట్లేదు స్వీట్నెస్ కోసం, ఓన్లీ ఆ పేస్ట్ మాత్రమే యూస్ చేస్తాను. సో ప్యాన్ పెట్టేసి కొంచెం గీ వేసుకొని మనం ఇందాక డేట్స్ ఇంకా అంజీర్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దాంట్లో ఇందాక రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదంతా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఒకసారి మంచిగా మిక్స్ అయ్యాక ఈ మిక్చర్ని మొత్తం కొంచెం చల్లారనివ్వాలి. సో అవి చల్లారాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నామంటే మన హెల్దీ డ్రై ఫ్రూట్స్ అనేవి రెడీ అయిపోతుంది. ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.